ఆర్థిక నేరాల విచారణ సంస్థలు రావట్లేదు రంగంలోకి. ఇప్పుడు వస్తాయండి. మామూలుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు వస్తారు. ఓకే. ఇప్పటి వరకు ఏంటి అంటే అంటే వీళ్ళందరినీ తీసుకురావడం, మనం ఇక్కడ ఈ సందర్భంలో మనం సిట్ని అప్రిషియేట్ చేయాలండి. చాలా అద్భుతంగా వాళ్ళు కేసుని ట్యాకిల్ చేస్తూ ఉన్నారు. ఎంత పకడ్బందీగా కేసుని ట్యాకిల్ చేస్తున్నారంటే, మీకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఎట్లా చేసిందో అంతకన్నా బాగా చేస్తున్నారు విత్ షార్ట్ టైంలో. ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎవిడెన్స్లు ఇన్ని సేకరించడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దీన్ని ఇంకా ఫర్దర్ గా ముందరికి ఎట్లా తీసుకువెళ్తారు అనేది ఇప్పుడే మనం ఊహించడం కష్టం, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ముందరికి వెళ్తుంది. ఇది ఆగే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సాక్షిలో దీని మీద నెగటివ్ ప్రచారం మొదలు పెట్టారు. మీరు జాగ్రత్తగా గమనించండి. జనరల్ గా అంటే వీళ్ళ మోడస్ ఆపరండి ఒక కొత్త విధానంలో ఉంటుంది. ఈ మోడస్ ఆపరండి ఎట్లా ఉంటుందంటే, మీరు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు చేతుల్లో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. రాసిన తర్వాత దీన్ని ఏదన్నా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు గొడవ చేస్తారేమో అన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎలక్షన్ లో ఇంకా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు, ప్రజల్ని నమ్మేలాగా చేశారు. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ రాయలేదు. అంటే మరి ముఖ్యంగా సాక్షి పేపర్లో దాని గురించి మళ్ళీ రాయాల. మళ్ళీ ఎప్పుడు రాయటం మొదలు పెట్టారు అంటే, ఈ కేసు ముందరికి వెళ్ళిపోయి ఆ గొడ్డల కోసం వెతికి ఇవన్నీ జరుగుతున్న సమయంలో మళ్ళీ ముందరికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ వైఎస్ వివేకానందరెడ్డికి ఇంకొక భార్య ఉన్నది, ఆ భార్యకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుక్కి ఆస్తి పోతుందని, లేదు రాజకీయ వారసత్వం పోతుందని వాళ్లే చంపేశారు అన్న కొత్త డాక్టరైన్ ని ముందరికి తీసుకొచ్చారు. అవును. ఇట్లా అంటే అదే మోడస్ అండి ఆపరండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణం వచ్చింది. మనం ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు మనం 5 సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం, కానీ సాక్షి ఏ రోజునన్న వార్త రాసిందండి? లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే అసలు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అసలు స్కామే లేని చోట స్కామ్ సృష్టించే ప్రయత్నం, ఇది వాళ్ళ ఓపెనింగ్ స్టోరీస్ లో. రిషి గారు అదే చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే ఈ ఉత్సు బిగుసుకున్నదో, మొత్తం అందరూ ధనంజయ రెడ్డితో సహా అందరూ దగ్గరికి వచ్చారో, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మనుషులు. అసలు ఆ గోవిందప్ప బాలాజీకి భారతీ సిమెంట్స్ కి లేకపోతే భారతీ పాలిమర్స్ కి అసలు సంబంధమే లేదన్నట్టు రాస్తున్నారు. అతను వికార్కి సంబంధించిన మనిషి అన్నట్టు రాస్తున్నారు. మీరు అంతకు ముందర మీరు గమనిస్తే ఆ నర్రెడ్డి సునీత వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళందరూ జగన్కి వ్యతిరేకం అన్నట్టు రాసుకున్నారు. తర్వాత అసలు ఒక టైంలో ఆయన మీద అల్లుడి మీద అనుమానం వచ్చే కదా, అసలు అల్లుడే వచ్చి మొత్తం అంతా చంపేశాడని రాశారు. అంటే వీళ్ళ మోడస్ ఆపరండి చూడండి. ఇప్పుడు రాజకశిరెడ్డి మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. రాజకశిరెడ్డి అతను ఇదేంటి అదేంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి బిజినెస్ పార్ట్నరు, ఇట్లా మొదలు పెట్టారు. అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి అట్లా కాదు సార్, ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ డబ్బంతా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసమే రాజకేశ్వర రెడ్డి సంపాదించాడని రాస్తారేమో. అందరూ